హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఈరోజు నేను నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయే కట్టె పొంగలి లేదా పొంగలిని చూపించబోతున్నానండి. ఇలా ఒకసారి చేయండి, ఉదయాన్నే టిఫిన్కి చాలా బాగుంటుంది. ఎంత తిన్నామో తెలియకుండా తినేస్తారండి. దీని టేస్ట్ అంత బాగుంటుంది. అమ్మవారికి కూడా నైవేద్యంగా కూడా చేయొచ్చు. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ కట్టె పొంగలి చేయడానికి ఇలా ఒక గిన్నెని తీసుకొని ఒక గ్లాసు బియ్యం వేసుకోండి. అలాగే ఒక గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. వీటిని శుభ్రంగా ఇప్పుడు ఒక 3 సార్లు కడుక్కోండి. ఇలా కడుక్కున్న తర్వాత నీళ్ళన్నీ పోయేటట్టు ఇలా చిల్లులు గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఒక 2-3 నిమిషాలు. తర్వాత ఒక కుక్కర్ గిన్నెను తీసుకొని దానిలోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఈ నెయ్యి పూర్తిగా కరిగిన తర్వాత దీనిలోకి 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోండి. జీలకర్ర కొంచెం చిటపటమనే వరకు. ఇలా ఈ జీలకర్ర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పొంగల్లోకి. ఇప్పుడు కడిగి పెట్టుకున్న బియ్యం పప్పు వేసుకొని 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇలా కొంచెం పసుపు వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ బియ్యంలోని నీరంతా పోయి బియ్యం పొడి పొడిగా అయ్యే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలండి. ఒక 3-4 నిమిషాల కల్లా ఇలా రెడీ అయిపోతాయి. బాగా వేగి మంచి ఫ్లేవర్ వస్తుంటుంది. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాస్ బియ్యానికి 6 గ్లాసుల చొప్పున మొత్తం 6 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలండి. అలాగే 1 గ్లాస్ పెసరపప్పు వేసుకున్నాం కదా, దానికి ఒక 2 గ్లాసులు నీళ్ళు పోసుకోవాలి. అంటే ఇక్కడ మొత్తం 8 గ్లాసులు నీళ్లు పడతాయండి. 1 గ్లాస్ బియ్యం 1 గ్లాస్ పెసరపప్పుకి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకుంటున్నాను. కరెక్ట్గా సరిపోతుందండి ఈ ఉప్పు కొలత ఈ క్వాంటిటీకి. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 4-5 విజిల్స్ రానిచ్చుకోండి. పప్పు బియ్యం బాగా ఉడికిపోతాయి. ఇక్కడ నేను ఒక 4-5 విజిల్స్ తర్వాత కుక్కర్లోని గాలంతా పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నానండి. చూసారా ఎలా ఉడికిపోయిందో రైస్ అనేది. ఇప్పుడు ఇదంతా ఒకసారి ఇక్కడ చూపిస్తున్నట్టుగా గెరిటితోటి కలుపుకోండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఇలా ఉండాలండి కన్సిస్టెన్సీ అనేది పొంగల్ది. అప్పుడే తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొంగల్కి పోపు కోసం ఇలా ఒక కడాయిని తీసుకొని ఒక 3 టీ స్పూన్ల నెయ్యి వేసుకోండి. కొంచెం నెయ్యి ఎక్కువగానే పడుతుందండి. అలాగే 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/4 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. ఇప్పుడు ఈ పోపు అంతా 1 నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు ముక్కలు వేసుకొని ఈ జీడిపప్పు ముక్కలు మంచి రంగు వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలాగా రంగు వచ్చిన తర్వాత దీనిలోకి ఒక 3 పచ్చిమిరపకాయలని ఇలాగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం వేగిన తర్వాత కొంచెం ఇంగువ, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను పిల్లలు తినేది కదా అందుకని. ఒకవేళ మీరు పెద్దవాళ్ళు అయితే మిరియాలైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా 1 నిమిషం వేయించుకొని స్టవ్ ఆపేసి మనం మెదిపి పెట్టుకున్న ఈ పొంగల్లోకి వేసుకోవాలి. ఈ పోపు అంతా ఇలా వేసుకొని కలుపుకుంటే అంతేనండి, ఎంతో కమ్మగా నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయి కట్టె పొంగలి రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. మీరు అమ్మవారికి నైవేద్యంగా కూడా కేవలం ఒక 20 నిమిషాలలో చేసి పెట్టొచ్చు టైం లేనప్పుడు. ఇలా మీరు ఎప్పుడు చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి.